రంజిత ముందుకు అడుగు వేయబోయి త్రుళ్ళిపడి ఆగిపోయింది. నేలమీద డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ రక్తపు మడుగులో పడున్నాడు. అతనిలోంచి ప్రాణం ఎప్పుడో ఎగిరిపోయింది. ఏఎస్పీ రాజశేఖర్ డ్రైవ్ చేస్తోన్న కారు ఆ వర్షంలో వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఈ వేళ ఎలాగైనా ఆ నేరస్తుణ్ణి పట్టుకోవాలి. అతనిలో ఆవేశం పరవళ్లు తొక్కుతోంది. అతని పక్క నుంచి ఓ కారు దూసుకుపోయింది. అంత వర్షంలోనూ రాజశేఖర్ ఆ కారును గుర్తుపట్టాడు. రాస్కెల్ అనుకుంటూ వేగం హెచ్చించి ఆ కారును వెంటాడాడు. 10 నిమిషాల్లో మొదటి కారును అందుకోగలిగాడు. ఉపాయంగా పక్క నుంచి ఓవర్టేక్ చేసి కొంచెం దూరం పోయాక వెనక కారుకు దారి లేకుండా రోడ్డుకు అడ్డంగా తన కారు ఆపాడు. తర్వాత బయటకు దిగాడు. వెనక కారు విధిగా ఆగిపోయింది. రాజశేఖర్ దగ్గరకు వెళ్ళాడు. డ్రైవింగ్ సీట్లో ప్రఫుల్ల కుమార్ కూర్చునున్నాడు. రాజశేఖర్ని చూసి అతను కూడా బయటకు దిగాడు. ఇద్దరూ వర్షంలో తడుస్తున్నారు. ఎక్కడికి రాత్రిపూట సంచారం చేస్తున్నావు అని అడిగాడు రాజశేఖర్ ఏకవచన ప్రయోగం చేస్తూ. రసజ్ఞను వెతకడానికి. రాజశేఖర్ అతని వంక కోపంగా చూశాడు. రసజ్ఞను వెతకడానికి మేమంతా లేమా? ప్రఫుల్ల కుమార్ ఏదో జవాబు చెప్పబోయి ఊరుకున్నాడు. మిస్టర్, నీ మీద మొదట్నుంచి అనుమానంగా ఉంది. నేను అరెస్ట్ చేస్తున్నాను. నేను నువ్వు ఎవరివైనా సరే, నీ వెనక ఎటువంటి రికమెండేషన్లున్నా సరే నేను కేర్ చేయను. కమాన్, కారెక్కు. మొదట నిన్ను పోలీస్ కస్టడీలో ఉంచి తర్వాత మిగతా వ్యవహారం చూసుకుంటాను. సారీ, మీతో అరెస్టు కావడానికి సిద్ధంగా లేను అంటూ ప్రఫుల్ల కుమార్ వెనక్కి తిరిగి కారెక్కబోయాడు. బస్టర్డ్, పోలీస్ ఆఫీసర్ని నా మాటే ధిక్కరిస్తున్నావా అంటూ రాజశేఖర్ పిడికిలి బిగించి బలమంతా ఉపయోగించి అతని మెడ మీద కొట్టాడు. ప్రఫుల్ల కుమార్కు మెడ విరిగిపోయినట్లయింది. ఆయన ఓర్చుకుని కారులోకి ఎక్కబోతున్నాడు. రాజశేఖర్ ఊరుకోలేదు. బూటికాలుతో అతని నడుం మీద బలంగా తన్నాడు. ప్రఫుల్ల కుమార్ బ్యాలెన్స్ తప్పి నేల మీద పడిపోయాడు. ఎప్పటికైనా తెలిసిందా అంటూ రాజశేఖర్ కింద కొంగి అతని షర్టు కాలర్ పట్టుకుని పైకి లేవదీయబోయాడు. ప్రఫుల్ల కుమార్ ఇక ఊరుకోలేకపోయాడు. అతని చేతిని విదిలించి వెనక్కి ఓ తోపు తోశాడు. రాజశేఖర్ వెనక్కి తూలిపడ్డాడు. ప్రఫుల్ల కుమార్ లేచి నిలబడేసరికి రాస్కెల్ అంటూ మళ్లీ అతన్ని కొట్టడానికి చెయ్యెత్తాడు. ప్రఫుల్ల కుమార్ దెబ్బ పడనవలేదు. పక్కకి తప్పించుకుని తన చెయ్యి గాల్లోకి విసిరాడు. రాజశేఖర్ దవడ పగిలిపోయినంత పనైంది. ఉద్రేకం ఆపుకోలేక అతనితో కలియబడ్డాడు. ఇద్దరూ వర్షపు నీటిలో జారిపడి ఒకరితో ఒకరు పోటీ పడుతూనే దొర్లిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా రాజశేఖర్ అతని తల మీదో మెడ మీదో బలమంతా ఉపయోగించి కొడుతూనే ఉన్నాడు. మధ్యలో రాజశేఖర్ను చావు దెబ్బ తీయడానికి ప్రఫుల్ల కుమార్కి అనేక సార్లు అవకాశం వచ్చింది. అయినా అతను పోలీస్ ఆఫీసర్ అనే ఉద్దేశంతో ఆ పని చేయకుండా ఎంతసేపు సమయం వస్తే తప్పించుకుని పోయే ప్రయత్నంలో ఉన్నాడు. 5-10 నిమిషాలు గడిచాయి. రాజశేఖర్ చివరకు అవతలి వ్యక్తిని బలంతో గెలవలేనని గ్రహించాడు. అతను తనతో సమానంగా, నిజం చెప్పాలంటే ఓ పాలు ఎక్కువగానే సత్తా కలిగొన్నాడు. ఇలా ఎంతసేపు పోరాడినా లాభం లేదు. అతన్ని లొంగదీసుకోలేడు. వీలు చూసుకుని బెల్ట్లోంచి రివాల్వర్ లాగి దాంతో అతని తల మీద గట్టిగా మోదాడు. ప్రఫుల్ల కుమార్ తల పగిలిపోయినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్ముతుండగా శక్తినంతా కూడదీసుకుంటూ పైకి లేవబోయాడు. తల మీద ఇంకో దెబ్బ పడింది. వెనక్కి వాలి కింద పడిపోయి తెలివిని కోల్పోయాడు. రాజశేఖర్ ఆయాసం తీర్చుకుంటున్నట్లుగా ఓ నిమిషం పాటు అలాగే నిలబడ్డాడు. తర్వాత అతన్ని పైకెత్తి భుజం మీద వేసుకుని తన కారు దగ్గరకు తీసుకువెళ్లి వెనక సీట్లో పడేశాడు. తాను స్టీరింగ్ ముందు కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. అప్పటికే వర్షం ఇంకా ఉధృతంగా మారింది. రసజ్ఞకు తెలివొచ్చేసరికి ఓ టేబుల్ మీద పడుకున్నట్లు గ్రహించింది. కాళ్ళు చేతులు కదలకుండా బలంగా బెల్టులతో కట్టేసున్నాయి. తల దగ్గర అతను నిలబడున్నట్లు గ్రహించింది. రసజ్ఞ, తెలివొచ్చిందా? గుడ్. నీకున్న పొగరకు నీకు తెలివుండగానే కళ్ళు పెరికి వేస్తాను. కాకపోతే నొప్పి తెలియకుండా లోకల్ ఎనస్థీషియా ఇస్తాను. ఆ మాత్రం ఫేవర్ చేస్తున్నందుకు సంతోషించు. ఎడమ కంటి పక్కగా ఇంజెక్షన్ సూది దిగబడింది. తర్వాత లోపలికి సరసరా ఏదో పోగుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో పక్కగా ఇంకో ఇంజెక్షన్. దుఃఖం, ఆవేశం, ఉద్రేకం, కసి రసజ్ఞను కుదిపేస్తున్నాయి. కాని ఏమీ చేయలేని, తనని తాను కాపాడుకోలేని నిస్సహాయ స్థితి. ఆమె ఏడవడం లేదు. ఒక రకం మొండితనంతో మెదడంతా నిండిపోయి ఉంది. కంటి దగ్గర ఏదో చేస్తున్నాడు. కుడి కంటి మీద ప్లాస్టర్ లాంటిదేదో వేశాడు. ఎడమ కన్ను కూడా ఏమీ కనపడడం లేదు. 1, 2, 3, 10 నిమిషాలు గడిచాయి. ఫెంటాస్టిక్, చాలా చక్కగా జరిగింది అన్నాడు.
ఆమె ఎడమ కనుగుడ్డు ఊడిపోయి అతని చేతిలోకొచ్చింది. దాని వంక చూస్తూ సంతోషంతో పులకిస్తున్నట్లుగా ఓ నవ్వు నవ్వాడు. తర్వాత కొంచెం దూరంగా వెళ్ళాడు. రసజ్ఞ బలమంతా ఉపయోగించి తన చేతులను కదిలించింది. చేతులు నలిగి తెగిపోతున్నట్లు బాధ. అయినా ఓర్చుకుని శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకుని విదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆమె కృషి ఫలించింది. మొదట కుడి చేతికున్న కట్లు కదిలాయి. మరోసారి గట్టిగా ప్రయత్నం చేసేసరికి ఊడొచ్చేశాయి. వెంటనే కుడి కంటి ప్లాస్టర్ లాగేసుకుని ఎడమ చేతి కట్లు కూడా ఊడదీసేసుకుంది. ఆ తర్వాత చప్పుడు చేయకుండా లేచి కూర్చుని కాళ్లకున్న బెల్టులు ఊడదీసేసుకుంది. నెమ్మదిగా టేబుల్ మీద నుంచి కిందకు దిగింది. టేబుల్ పక్కనే ఆపరేషన్ సరంజామా ఉన్న బేసినుంది. అందులోంచి కొంచెం పొదునుగా కనిపించిన ఇన్స్ట్రుమెంట్ తీసుకుంది. ఆ విశాలమైన గదిలో అతను దూరంగా అటు తిరిగి నిలబడి తాను పెకిలించిన కనుగుడ్డును ఓ ప్లాస్టిక్ బరిణలో ఉంచుతున్నాడు. చేతిలోని ఇన్స్ట్రుమెంటుతో అతని వెనగ్గా నడిచి దగ్గరకు వెళ్లి నిలబడింది. అతను చేస్తోన్న పని అర్థమైంది. తన కనుగుడ్డును ఆ ప్లాస్టిక్ బరిణలో భద్రపరుస్తున్నాడు. ఆమెలో ఏవేవో ఆశలు. దాన్ని తిరిగి సంపాదించగలిగితే, కృష్ణ చైతన్య లాంటి అనుభవం ఉన్న ప్రజ్ఞావంతుడి దగ్గరకు తీసుకువెళితే మళ్లీ కంట్లో అమర్చే తనకు చూపొచ్చే అవకాశం ఉంటుందేమో. ఆమెకు తెలీదు, కానీ అమాయకంగా ప్రలోభపడింది. వెనక ఏదో అలికిడైనట్లు అతనికి అనుమానం వచ్చింది. ఆమె గాల్లోకి చెయ్యెత్తింది. సరిగ్గా ఇన్స్ట్రుమెంట్ వీపులో దిగబడబోతున్న సమయానికి అతను వెనక్కి తిరిగాడు. వీపులోకి దిగబడాల్సింది భుజం మీద లోతుగా గుచ్చుకుంది. బాధతో ఓ అరుపరిచి చేతిలో బరిణను కిందకు వదిలేశాడు. బరిణ మూత ఊడిపోయి కనుగుడ్డు నేల మీదకు దొర్లింది. అతను విభ్రాంతిలోంచి కోలుకుని ఇడియట్ అంటూ ఆమె మీదకు రాబోయాడు. ఆమె చేతిని అతని మీదకు మళ్లీ విసిరింది. తప్పించుకుని ఆ చేతి మీద బలంగా కొట్టాడు. ఇన్స్ట్రుమెంట్ ఎగిరి కింద పడింది. తప్పించుకుందామనుకున్నావా అంటూ నవ్వుతూ రెండు చేతులు జాచి ఆమెను పట్టుకోబోయాడు. ఆమె పక్కకు జరిగి తన చేతులతో అతని మొహాన్ని గుచ్చింది. ఆమె వాడి గోళ్లు అతని చెంపల్లో దిగబడ్డాయో కళ్ళల్లో గుచ్చుకున్నాయో తెలీదు. బాధతో ఒక కేక వేసి రెండు చేతులతో మొహాన్ని కప్పుకున్నాడు. ఇదే అదనుగా ఎంచి ఆమె చప్పున వంగి నేల మీద కనుగుడ్డును చేతిలోకి తీసుకుంది. బరిణలో ఉంచడానికి టైం లేదు. అలాగే చేత్తో పట్టుకుని గదిలోంచి బయటకు పరిగెత్తింది. ఆ గదికున్న స్ప్రింగ్ డోర్ లాక్ చేసి లేదు. తొయ్యగానే తెరుచుకుంది. బయటకొచ్చి అవతల నుంచి లాక్ చేద్దామని చూసింది. కానీ దానికి బయట నుంచి గడియ వేయడానికి ఏర్పాటేమీ లేదు. ముందు వెనక ఆలోచించకుండా అక్కడి నుంచి పరిగెత్తింది. కొంత దూరం పోగానే మెట్లు కనిపించాయి. తాను ఉన్నది మేడ పైభాగంలో ఉన్నమాట. గబగబా మెట్లు దిగి కిందకొచ్చింది. ఆ ఇంటిని పరిశీలించే టైం లేదు. పెద్ద హాలు కనిపించింది. హాల్లో లైట్లు వెలుగుతూ ఉండడం ఆమెకు కలిసొచ్చింది. వెనక్కి తిరిగి చూడకుండా వీధి ద్వారం వైపు పరిగెత్తి ఇనుప గడియ తీసి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు తెలిసింది బయట ఉధృతంగా వాన కురుస్తోందని. దానికి తోడు గాలి కూడా చాలా విసురుగా వీస్తోంది. రోడ్డు మీదకొచ్చి శక్తినంతా ఉపయోగించి పరిగెత్తసాగింది. వర్షం కురుస్తూ ఉండడం వల్ల జనసంచారం లేదు. అప్పుడప్పుడు ఏదో ఓ కారు ఆ రోడ్డు మీద సాగిపోతోంది. ఏం చెయ్యాలి? ఎటు పోవాలి? ఎక్కడైనా తలదాచుకుని రక్షణ పొందే స్థావరం కనపడడం లేదు. అది ఏ లొకాలిటీయో తానెక్కడుందో తెలియడం లేదు. దూరంగా ఓ కారొస్తూ కనిపించింది. ఆమె రోడ్డుకి అడ్డంగా నిలబడి ఓ చేతిని ఊపుతూ ఆ కారు నాపడానికి ప్రయత్నించింది. ఆ కారును ఓ నడివేసి వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు. ఓ స్నేహితుడింట్లో జరిగిన పార్టీలో పీకల దాకా తాగి డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్డుకు అడ్డంగా ఓ కనుగుడ్డు లేకుండా ఆ లేని చోటు నుంచి రక్తం ధారలుగా ప్రవహిస్తూ నిలబడ్డ ఆ యువతిని చూసి హడలిపోయాడు. ఒళ్లంతా చెమటలు పట్టింది. ఆ దృశ్యం అత్యంత భయంకరంగా కనిపించింది. ఎలాగో తేరుకుని కారుని ఆమె పక్క నుంచి పోనిచ్చి ముందుకెళ్ళిపోయాడు. రసజ్ఞ హతాశురాలైపోయింది. భయంతో వెనక్కి తిరిగి చూసింది. దూరంగా ఆ చీకట్లో వర్షంలో ఆ నరరూప రాక్షసుడు పరిగెత్తుకొస్తూ కనిపించాడు. గుండె జల్లుమంది. చేసేది లేక ఒక చేత్తో తన కనుగుట్టును గుప్పిట్లో గట్టిగా పట్టుకుని ఎలాగైనా తప్పించుకునే ప్రయత్నంలో ఆ రోడ్డు మీద పరిగెత్తసాగింది. ఒకానొకనాడు ఇలాంటి వర్షపు రాత్రే మందాకిని అశ్విని కుమార్ ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఆ కిరాతకుడు ఇలాగే వెంటపడ్డాడు. అతనుంచి తప్పించుకోవాలని ఆమె ఎంతో ప్రయాసపడింది. చివరికి అతను ఆమెను చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు రసజ్ఞ కూడా అదే పరిస్థితుల్లో ఉంది. ఎదురుగా ఓ కారొస్తోంది. రసజ్ఞ రోడ్డుకు అడ్డంగా నిలబడి కనుగుడ్డు పట్టుకునున్న చెయ్యి రెండూ జాచి డెస్పరేట్గా నిలబడింది.
ఆ కారును ఏఎస్పీ రాజశేఖర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎదురుగా చీకట్లో వర్షంలో తడుస్తూ రెండు చేతులు జాపి నిలబడ్డ యువతిని చూశాడు. కారు హెడ్లైట్ల కాంతి వల్ల ఆ యువతి రూపం కొంతవరకు కనబడుతోంది. ఒక కన్ను ఉండవలసిన స్థానంలో మై గాడ్, అక్కడి నుంచి రక్తం కారుతోంది. అతను గుర్తుపట్టాడు. ఆమె రసజ్ఞ. ఆమె దగ్గరకు రాగానే కారుని పూర్తిగా బ్రేక్ వేసి ఆఫ్ చేశాడు. సరిగ్గా అదే సమయానికి వెనక సీట్లో పడున్న ప్రఫుల్ల కుమార్ కదిలాడు. మెల్లగా తెలివొచ్చి లేవబోతున్నాడు. అతను లేచుంటే ఏం జరుగుండేదో. రాజశేఖర్ అది గమనించి రివాల్వర్తో అతని తల మీద గట్టిగా కొట్టాడు. ప్రఫుల్ల కుమార్ మళ్లీ తెలివి తప్పి పడిపోయాడు. రాజశేఖర్ కారులోంచి దిగాడు. రసజ్ఞ దగ్గరికొచ్చి ఏంటిది అని అడిగాడు. రసజ్ఞకు అతన్ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. తన మీద జరిగిన కిరాతకం గురించి చెప్పడం మానేసి ఆ దుర్మార్గుడు వెనకనే తరుముకుంటూ వస్తున్నాడు. ఎలాగైనా పట్టుకోండి అంది ఆయాసపడుతూ. ఆ సమయం దాటిపోతే ఎలాగైనా తప్పించుకుపోతాడని ఆమె భయం. ఏడి? అతని నోట్లోంచి మాటింకా పూర్తిగా రాలేదు. పక్కనే ఓ ఆకారం నిలబడున్నట్లు కనపడి ఉలిక్కిపడి చూశాడు. 6 అడుగుల పొడవు, బలిష్టంగా ఉన్న శరీరం. 27, 28 ఏళ్ల యువకుడు. రాజశేఖర్ అతని వంక నిశితంగా చూశాడు. రాస్కెల్, ఎన్నాళ్ళకి దొరికావ్? నా చేతుల్లో పడ్డాక తప్పించుకోవడం అసాధ్యం అంటూ రివాల్వర్ అతని వైపు గురిపెట్టబోయాడు. అతని చెయ్యి ఇంకా గాల్లోకి లేవలేదు. రివాల్వర్ ఎగిరి వెళ్లి రోడ్డు పక్క చీకట్లో ఎక్కడో పడిపోయింది. చెయ్యి విరిగిపోయినంత బాధ. రాజశేఖర్ అప్రభితుడై ఆ వ్యక్తికేసి చూశాడు. కారు హెడ్లైట్స్ కాంతిలో అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కళ్ళల్లోంచి క్రూరత్వంతో పాటు నువ్వు నన్ను చూసావు, ఇహ నిన్ను బ్రతకనివ్వను అన్న భావం ఉట్టిపడుతోంది. రాజశేఖర్ నిశితమైన పోలీస్ అనుభవం ఆ భావాన్ని పసిగట్టింది. బాస్టర్డ్ అంటూ అరుస్తూ అతని మీదకు దూకాడు. అవతల వ్యక్తి చెయ్యి గాల్లోకి లేచింది. ఓ హ్యామర్తో మోదినట్టు రాజశేఖర్ తల మీద దెబ్బ తగిలి తల పగిలిపోయినట్లయింది. కళ్ల ముందు చీకట్లు మెరుస్తుండగా కింద పడిపోయాడు. అతనికి మళ్లీ లేచే అవకాశం లభించలేదు. ఆ వ్యక్తి అతని గుండెల మీద కూర్చుని 2 చేతులతో రాజశేఖర్ మెడని బిగించాడు. అతని చేతుల్లోని రాక్షస బలం రాజశేఖర్ గుర్తించాడు. ఇదంతా సెకన్లలో జరిగిపోయింది. అతనికి ఊపిరాడడం లేదు. ఆ ఉక్కుపట్టు నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడం లేదు. ఇంకా 2-3 క్షణాల్లో తన ప్రాణం ఎగిరిపోతుందని గ్రహించాడు. రాజశేఖర్ చచ్చిపోతున్నాడని ప్రసజ్ఞ అర్థం చేసుకుంది. ప్రస్తుతం తానున్న నిస్సహాయ స్థితిలో అతన్ని కాపాడే ప్రయత్నం చేయడం కన్నా తప్పించుకుని పారిపోయి ఆ కిరాతకుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేయడం మంచిదని తోచింది. గబగబా కారు దగ్గరికి వెళ్లి స్టీరింగ్ ముందు కూర్చుంది. వెనక సీట్లో ఏదో ఆకారం పడున్నట్లు తోచి భయంతో కారులోని స్విచ్ నొక్కి లైటు వెలిగించింది. ప్రఫుల్ల కుమార్. అతనికేం జరిగింది? ఎందుకలా పడున్నాడు? ఆ షాకులో 10-15 సెకన్లు ఆలస్యం చేసింది. అలా ఆలస్యం చేయకుండా ఉంటే ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పారిపోగలిగి ఉండేది. షాకులోంచి కోలుకుని చేతిలోని కనుగుడ్డు జాకెట్లో వేసుకుని స్టార్ట్ చేయబోయేంతలో ఆ కిరాతకుడు రాజశేఖర్ని చంపడం పూర్తి చేసి ఆమె దగ్గరకు నడిచొచ్చాడు. మరో వినాశనం పూర్తయింది. 2 కళ్ళు పోగొట్టుకుని రోడ్డు మీద పడున్న కూతుర్ని పోలీసులు తీసుకురాగా ఆమె రూపం చూసి జయసింహ ఒక్కసారిగా గుండెల్లో నొప్పొచ్చినట్లై తెలివితప్పి పడిపోయాడు. ఆ పడిపోవడం పోవడం మళ్లీ లేవలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలవరపడిపోయి అతన్ని వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతన్ని బ్రతికించలేకపోయారు. 2 రోజులు కోమాలోనే ఉండి 3వ రోజు తెల్లవారుజామునే కన్ను మూశాడు. అతని స్థానంలో బసంతి హుస్సేన్ అనే మరో కొత్త వ్యక్తిని నియమించడం జరిగింది. దేశం అట్టుడికినట్లు ఉడికిపోతుంది. రంజిత తాను రోజురోజుకు ఓడిపోతున్నట్లు అర్థం చేసుకుని సిగ్గుతో అవమానంతో కుమిలిపోయింది. తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేద్దామా అన్న ఆలోచన అనేక సార్లు వచ్చింది. కానీ కసి, ఆవేశం, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవాలన్న పట్టుదల ఆమె నా పని చేయకుండా చేశాయి. రాజశేఖర్ కారున్న స్థలానికి రసజ్ఞ చెప్పిన ప్రకారం ఆ కిరాతకుడి ఇల్లు 4-5 ఫర్లాంగుల దూరంలో ఉండాలి. ఆ ప్రదేశానికి ఎటువైపు నుంచి వచ్చింది రసజ్ఞ చెప్పలేకపోతుంది. కాకపోతే అది ఓ మేడ అని మాత్రం చెప్పగలిగింది. అంటే అక్కడికి 4 దిక్కులు ఉన్న మేళ్లన్నీ పరిశోధించగలగాలి. ఇది సాధ్యమయ్యే పనా? ఒక్కొక్క దిక్కు 4-5 ఫర్లాంగులు చొప్పున అంటే కొన్ని వందల మేళ్లుంటాయి. అయినా రంజిత అధైర్యపడలేదు. అంతకన్నా ముఖ్యంగా రసజ్ఞ చెప్పిన విషయం ఒకటుంది.
ఆమె కారులో కూర్చుని స్టార్ట్ చేయబోతుండగా ఆ కిరాతకుడు ఆక్రమం జరిపి తెలివి తప్పిపోయేలా చేసే లోపున ఆమె ఓ పాయింట్ గమనించింది. ఆమె వాడి మొహాన గోళ్లతో దాడి చేయడం బట్టి అయిన గాయం వల్ల ఎడమ కన్ను దారుణంగా దెబ్బతినున్నట్లు అందులోంచి రక్తం స్రవిస్తోంది. రంజిత నిశితంగా ఆలోచించింది. నేరస్తుడు ఒకవేళ డాక్టరే అనుకున్నా తన కంటికి తాను వైద్యం చేసుకోలేడు. రసజ్ఞ చెప్పిన మాటల్ని బట్టి గాయం చాలా తీవ్రమైంది అయి ఉండాలి. ఆ ప్రకారం అతను తప్పనిసరిగా ఐ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళాలి. ఐ స్పెషలిస్టులందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అందివ్వడం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల రభస ఎక్కువై నేరస్తుడు అక్కడకు రాకుండా తప్పించుకుంటాడు. చాలా రహస్యంగా పర్యవేక్షించాలి. నేరస్తుడు మామూలు పేషెంట్గా డాక్టర్ల దగ్గరకు వెళ్ళొచ్చు. అందుకని కంటి గాయంతో వచ్చే ఏ పేషెంట్నైనా పరిశీలిస్తూ అనుమానం వస్తే అరెస్టు చేసే ఏర్పాట్లు చకచకా పూర్తి చేసింది. కేవలం ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఈ ఏర్పాట్లు అతి పటిష్టంగా చేసింది. డాక్టర్ కృష్ణ చైతన్య తన గదిలో కూర్చునున్నాడు. ఈ మధ్య అతను బయట వాళ్ళెవరినీ బొత్తిగా కలవడం మానేశాడు. ఆపరేషన్స్ కూడా చేయడం లేదు. డాక్టర్ వసంత్ కుమార్ పరారైపోవడం, ప్రద్యుమ్న హత్య చేయబడ్డం, వీటి వల్ల పద్మ నేత్రాలయ బొత్తిగా అప్రతిష్ట పాలైంది. రోగులు రావడం బాగా తగ్గిపోయింది. విధి మీద కర్మ మీద నమ్మకమున్న పేషెంట్స్ మాత్రం ఎవరికో ఏదో జరిగితే మనకు జరగాలని ఏముందిలే అన్న ఉద్దేశంతో వస్తున్నారు. సిస్టర్ లోపలికొచ్చింది సార్ అంటూ. కృష్ణ చైతన్య చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తి చూశాడు. ఒక ఐ ఇంజురీ కేసు వచ్చింది సార్. ఎమర్జెన్సీ లాగానే కనబడుతోంది అంది. కృష్ణ చైతన్య వాల్ క్లాక్ వంక చూశాడు. రాత్రి 10 అయింది. అసిస్టెంట్స్ ఎవరూ లేరా అని అడిగాడు. లేరు సార్. నైట్స్ కేసులేమీ ఉండకపోవడం చేత మీరే అక్కర్లేదన్నారు. ఎమర్జెన్సీ టేకప్ చేసే స్థితిలో నేను లేను. ఇంకెక్కడికైనా వెళ్ళమని చెప్పు. సిస్టర్ బయటికి వెళ్ళి మళ్ళీ 5 నిమిషాల్లో తిరిగొచ్చింది. అతను చాలా మొండివాళ్లా ఉన్నాడు సార్. మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలనుకుంటున్నాడు అంది. ఎవరతను? ఎన్నేళ్లుంటాయి అన్నాడు కృష్ణ చైతన్య విసుగ్గా. 60 ఏళ్ల వృద్ధుడు సార్. గెడ్డం కూడా పెరుగుంది. కృష్ణ చైతన్య లేచి బయటకొచ్చి వరండాలోంచి నడిచి లిఫ్ట్ దగ్గరకొచ్చాడు. కింద స్టీల్ బెంచ్ మీద సిస్టర్ చెప్పిన వృద్ధుడు కూర్చునున్నాడు. కృష్ణ చైతన్య అతని దగ్గరకొచ్చాడు. ఇంచుమించు 2 అడుగుల దూరంలో నిలబడి మొహంలోకి చూశాడు. కళ్ళకి నల్లద్దాల కళ్ళజోడుంది. కృష్ణ చైతన్యని చూడగానే స్పెట్స్ తీసేశాడు. ఎడమ కంటికి బ్యాండేజ్ వేసుంది. కుడికన్ను మామూలుగా ఉంది. ఆ మనిషి అతని నరాల్లో చిన్న వణుకు ప్రారంభమైంది. దివాకర్ రంజిత్కు ఫోన్ చేశాడు. మేడం, పొద్దుట్నుంచి ఇంతవరకు పద్మ నేత్రాలయలోకి మనం అనుకున్నలాంటి పేషెంట్ ఎవరూ రాలేదు. ఇప్పుడే ఇంచుమించు 60 ఏళ్ల వయసున్న వృద్ధుడు లోపల ప్రవేశించాడు. కళ్ళకి నల్ల గ్లాసెస్ ఉన్న స్పెట్స్ ఉన్నాయి. సిస్టర్తో తనకు ఎమర్జెన్సీ అని చెప్పడం విన్నాను. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి 10 మంది పోలీసుల్ని అక్కడే ఉండే ఏర్పాటు చేయి అని రంజిత్ ఫోన్ పెట్టేసింది. ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ని టేబుల్ మీద పడుకోబెట్టాడు. థియేటర్ ఇన్ఛార్జ్ అయిన సిస్టర్ డాక్టర్ కృష్ణ చైతన్య తప్ప థియేటర్లో ఎవరూ లేరు. పడుకోబెట్టే ముందు ఎగ్జామిన్ చేశాడు. కార్నియోస్ క్లియరల్ పెరెటింగ్ ఇంజురీ. కృష్ణ చైతన్య చేతిలోకి సిరంజి తీసుకున్నాడు. ఏం చేస్తున్నారు అని అడిగాడు అతను. పెంటతాల్ సోడియం బాయిల్స్ ఆపరేటర్స్లో జనరల్ ఇవ్వడానికి ఎనస్థిస్టు లేడు. అందుకని నో, నాకు జనరల్ ఇవ్వద్దు. లోకల్లో ఆపరేషన్ చేయండి. పెరిఫరేటింగ్ ఇంజురీ లోకల్లో చేయకూడదు. లోకల్ ఎనస్థీషియాకి వాడే మెడిసిన్ వల్ల ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అంతేగాక త్వరగా ఎయిర్ ఇంజెక్ట్ చేయడం కష్టం అవుతుంది. అయినా సరే, డూ ఇట్ ఇన్ లోకల్ ఓన్లీ. కృష్ణ చైతన్య కొన్ని సెకన్లు ఆలోచించాడు. సరే అన్నాడు. ఆపరేషన్ మొదలైంది. అనుభవజ్ఞుడైన అతని వేళ్లు చకచకా పనిచేస్తున్నాయి. ప్రొలాప్స్ అయ్యున్న ఐరిస్ ఎక్సైజ్ చేయబడింది. ఇంటీరియర్ ఛాంబర్లో ఎండిపోయిన రక్తాన్ని వాషౌట్ చేయడం, 10/0 ఎతికాన్తో కార్నియా సూచర్స్ చేయబడ్డం, 5/0 డిస్కాన్స్తో క్లిస్కరల్ పార్ట్ ఆఫ్ ద వూండ్ దగ్గర సూచర్స్. రంజిత ఆపరేషన్ థియేటర్ యువతలున్న రూమ్ దగ్గర నిలబడింది. ఆ గదిలో ఓ సిస్టర్ కనిపించింది. తలెత్తి రంజిత్ వంక ప్రశ్నార్థకంగా చూసింది. డాక్టర్ కృష్ణ చైతన్య గారిని కలుసుకోవాలి. ఆయన ఎమర్జెన్సీ ఆపరేషన్లో ఉన్నారు. ఆ వరండాలో వెయిట్ చేయండి అంది సిస్టర్ ఆమెను అనుమానంగా గమనిస్తూ. రంజిత పోలీసు డిపార్ట్మెంట్ మనిషి అని ఆమెకు తెలుసు. ఆపరేషన్ ఎవరికి అని అడిగింది రంజిత. ఎవరో ఓల్డ్ మ్యాన్, ఐబాల్ ఇంజురీ. వివరాలు నాకు తెలియవు.
రంజిత కొంచెం దూరంలో నిలబడిన దివాకర్ని పిలిచింది. హాస్పిటల్ 4 వైపులా కార్నర్ చేయండి. ముఖ్యంగా ఈ ఫ్లోర్‌కి కట్టుదిట్టంగా కాపలా ఉంచండి. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరో తెలిసేదాకా ఎవరూ బయటకు తప్పించుకోవడానికి వీల్లేదు అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి తిరిగి థియేటర్ దగ్గరకొచ్చింది. 10 నిమిషాలు గడిచాయి. 15 నిమిషాలు గడిచాయి. 20 నిమిషాలు. థియేటర్ డోరు తెరుచుకుంది. నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ కృష్ణ చైతన్య యువతలకొచ్చాడు. తలుపు దగ్గరే నిలబడున్న రంజితను చూసి ఉలిక్కిపడ్డాడు. మీరు ఆపరేషన్ చేసిందెవరికో తెలుసుకోవచ్చా? అని అడిగింది రంజిత సూటిగా. పద్మనేత్రాలయలో వరుసగా జరుగుతోన్న దురాఘాతాల వల్ల ఆమె ప్రాథమిక మర్యాదలు పాటించడం మానేసింది. అతని పేరు ప్రమోద్ కుమార్ అని చెప్పాడు. కేస్ షీట్లో అలాగే నోట్ చేశాను. ఇంత హడావిడిగా ఎందుకు ఆపరేషన్ చేయాల్సొచ్చింది? అది ఎమర్జెన్సీ కనుక. ఎమర్జెన్సీ అంటే ఏంటా కేసు? కృష్ణ చైతన్య కొంచెం తటపటాయించాడు. పెర్ఫరేటింగ్ ఇంజురీ. ఎలా తగిలుంటుంది? బహుశా ఏదో పోరాటంలో తగులుండొచ్చు. నేనతన్ని అర్జెంటుగా చూడాలి అంటూ రంజిత లోపలకు పోబోయింది. నో, దిస్ ఈజ్ టూ మచ్. హాస్పిటల్ రూల్స్‌కు విరుద్ధం. అతన్ని బయటకు తీసుకొచ్చాక మీకేమైనా అనుమానాలుంటే తీర్చుకోవచ్చు. అదే సమయానికి లోపల ఏదో అద్దం పగిలినట్లయి బరువైన వస్తువు విరగ్గొట్టినట్లు పెద్ద పెట్టున చప్పుడయింది. అతన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉండదు అంటూ రంజిత అతన్ని తోసుకుంటూ దూకుడుగా లోపలికి వెళ్ళింది. చేతిలో రివాల్వర్ సిద్ధంగా పట్టుకుని. అప్పటికే ఆలస్యమైపోయింది. కిటికీ అద్దం పగిలిపోయి తలుపు విరిగిపోయింది. ఆమె లోపలికి అడుగు పెట్టేసరికి అతను విండోలోంచి బయటకు దూకేస్తున్నాడు. ఆమె కిటికీ దగ్గరకు పరిగెత్తింది. బయట చీకట్లో లీలగా ఓ ఆకారం పరిగెడుతోంది. షూట్ చేద్దామనుకుంది. కానీ ఆ చీకట్లో అది తేలికైన పని కాదు. పైగా తమ మనుషులు ఆ చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళకి తగిలే అవకాశం ఉంది. స్టాప్ హిమ్! స్టాప్ హిమ్! అంటూ గట్టిగా అరిచింది. అతను ప్రహరీ గోడకి అవతలగా ఉన్న చెట్ల పక్క నుంచి పరిగెడుతున్నాడు. రివ్వున దివాకర్ రెండో వైపు నుంచి పరిగెత్తుకునొచ్చాడు. ఐ సే యు స్టాప్ దేర్! అంటూ రివాల్వర్‌ని పేల్చబోతున్నాడు. అతను మెరుపు వేగంతో వెనుతిరిగి కనుమూసి తెరిచేటంతలో చేతిని విసిరి దివాకర్ చేతిలోని రివాల్వర్‌ను ఎగరగొట్టాడు. దివాకర్ నిలదొక్కుకునేంతలో అతని తల మీద బలంగా దెబ్బ పడింది. కళ్ళు చీకట్లు కమ్మి దివాకర్ నేల మీద వాలిపోయాడు. అతను కొంచెం ముందుకు పరిగెత్తి ప్రహరీ గోడకు దగ్గరగా వెళ్లి పక్కన పడున్న పొడవాటి కర్ర సాయంతో పైకి దూకడానికి ప్రయత్నించబోతున్నాడు. వెనక నుంచి ఎవరో నవ్వినట్లయింది. ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. దూరంగా వెలుగుతున్న హాస్పిటల్ లైట్ల కాంతి అక్కడికి కొంత ప్రసరించబడుతోంది. ఆ వెలుగులో అతనికి 10 అడుగుల దూరంలో మరుగుజ్జువాడు నిలబడుండడం కనిపించింది. అతని చేతిలో చక్రం లాంటి ఆయుధం హంతకుడి మీద ప్రయోగించబడ్డానికి సిద్ధంగా ఉంది. గోకుల్! అన్నాడతను. నీ విద్యలు నా దగ్గర పనికిరావు. గోకుల్ చేతిలోంచి చక్రం రివ్వుమని దూసుకొచ్చింది. ఆ వ్యక్తి చేతులు విద్యుత్ వేగంతో పనిచేశాయి. అతని చేతిలోని కర్ర మెరుపులా కదిలింది. గాల్లోంచి దూసుకొస్తోన్న చక్రంలాంటి ఆయుధం సెకండ్‌లో 1000వ వంతు కాలంలో దారి తప్పి పక్కకు మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. కర్ర దూసుకుంటూ వెళ్లి మరుగుజ్జువాణ్ణి తాకింది. అతను గాల్లోకి 4 అడుగుల ఎత్తులో లేచి పల్టీలు కొట్టాడు, బాధతో అరుస్తూ. ఆ వ్యక్తి క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ప్రహరీ గోడ మీదకి ఎగిరి అవతల వైపుకు దూకి చీకట్లో కలిసిపోయాడు.